హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. మంది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లైవ్ పెట్టడం రేర్గా పెడుతున్నాను కదండి. ప్లీజ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంటా అని చూస్తున్నారా? నేనైతే లాస్ట్ సండే అయితే కాటంరాజు కొండూరు దుగ్గ్రాల మండలం అయితే వెళ్ళామండి. గుంటూరు డిస్టిక్ దుగ్గ్రాల మండలం కాటంరాజు కొండూరు. ఇక్కడైతే మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. అనుకున్నది జరుగుతుంది. ఫ్రైడే అండ్ సండే అయితే ఫుల్ క్లౌడ్ ఉంటారు. ఇక్కడైతే మేము ఏం చేస్తున్నాం అంటే పొంగల్ చేస్తున్నామండి. పొంగల్కి పోయే సెక్షన్ ఇట్లా ఉంటుంది. ఎన్ని బియ్యం అయినా సరే 70 రూపీస్ అట్లా తీసుకుంటారు. పొంగల్ అయితే ఇట్లా పొంగల్ పెట్టుకుంటున్నామండి. ప్లీజ్ అండి ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడైతే రీసెంట్గా అమ్మవారి టెంపుల్ అనేది రీసెంట్గా డెవలప్మెంట్ చేశారండి. అప్పుడైతే అంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే చిన్న టెంపుల్ అనమాట. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ రీసెంట్గా ధ్వజస్తంభము ప్లస్ అమ్మవారి టెంపుల్ చాలా అంటే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ చూసిన ఫీలింగ్ వచ్చిందండి. మేము వెళ్ళి చూసి అమ్మవారిని మహంకాళి అమ్మవారిని చూస్తే అయితే ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అమ్మవారిది. పక్కన యజ్ఞాలు అన్నీ చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. చాలా ఫేమస్ అండి అమ్మవారు అయితే. అమ్మవారే స్వయంగా వెలిశారంట మహంకాళి అమ్మవారు. చాలా ఫేమస్. ఎవరైనా దగ్గరగా ఉండి చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే చూడండి అమ్మవారిని. ఓకేనా? చాలా అంటే చాలా ఫేమస్ అండి. స్వయముగా వెలిశారంట అమ్మవారు. ఇదండి. ఇటు వచ్చేసేసి మేము లోపల పొంగల్ చేసి మేము తిరిగి అంటే టెంపుల్ చుట్టూ తిరిగామండి. పొంగల్ చేసేసి టెంపుల్ చుట్టూ కోడి పుంజుని తీసుకొని టెంపుల్ చుట్టూ తిరిగాము. ఇక్కడైతే ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు చాలా మంది అంటే చాలా మంది వచ్చి వ్యాన్లకి కానీ ఏమైనా కానీ పూజ చేయించుకుంటారండి. అమ్మవారికి చాలా ఫేమస్. వాహన పూజ అనేది చేయించుకుంటారు. ఆ వాహన పూజ వచ్చేసేసి వ్యాన్లు కూడా అండి, స్కూల్ వ్యాన్లు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ అనేది పూజ చేయించుకుంటారు. చాలా ఫేమస్. అయితే తాత అయితే పొంగల్ తీసుకున్నాడు. తాతను మా అమ్మమ్మ వాళ్ళిద్దరూ. తాత అమ్మమ్మని తీసుకుని అయితే మేము వెళ్ళామన్నమాట మహంకాళి అమ్మవారి గుడికి. ఓకేనా? అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. పొంగలి వడ్డించడానికి టికెట్ వచ్చేసి అయితే 10 రూపీస్ అండి. టికెట్ 10 రూపీస్ తీసుకుని పొంగలికి ఇస్తారు. ఇంకా ఉచిత లైన్ ఒకటి ఉంటుందండి, ప్లస్ 50 రూపీస్ లైన్ ఒకటి ఉంటుంది. మేమైతే ఉచిత లైన్కే వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు సండే ఫుల్ క్లౌడ్ ఉన్నా కానీ మేము ఉదయాన్నే వెళ్ళాము కాబట్టి అంత ఏమి అనిపించలేదు. వెళ్ళాము. దర్శనానికి అయితే వెళ్ళేసరికి బయటకు వచ్చేసరికి మాకు 11:30 అట్లా అయిందండి. ఇక్కడైతే వినాయకుడి స్వామి టెంపుల్ అండ్ ప్లస్ వేరే అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ కట్టించారు బ్యాక్ సైడ్. అండ్ అయితే అమ్మవారి టెంపుల్ ఇట్లా ఉండేది అండి, చిన్న గుడిలా ఉండేది. ఇప్పుడైతే అసలు అమ్మవారి టెంపుల్ చూడడానికి 2 కళ్ళు చాలలేదు అమ్మవారిని అన్నట్టు ఉన్నారండి. అసలు చాలా అంటే చాలా బాగున్నారు. చూడాల్సిన టెంపుల్ అండి. చూడాల్సిన వాళ్ళు ఎవరైనా అంటే చూడండి. అమ్మవారి యొక్క దయ మీ మీద ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పులిహోర పట్లాలు వచ్చేసి 10 రూపీస్ అండి. లడ్డు వచ్చేసి 15 రూపీస్. మేము ఇంకా పులిహోర పట్లాలు అయితే తీసుకున్నాం. మళ్ళీ పిల్లలకు ఆకలేద్దామని చెప్పేసి కోడి పుంజ ఇట్లా పెట్టాం కదండి, కోడి పుంజుని పెట్టుకున్నాము. కోడి పుంజు పెట్టినప్పుడు ఇంకా వండుకోవడానికి లేట్ అయిద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకైతే పులిహోర పట్లాలు తీసుకున్నామండి. ఇంకా పులిహోర పట్లాలు అయితే తీసుకొని స్వామివారి పొంగల్ చేశాం కదండి. పొంగల్ అయితే అక్కడ భక్తులు వస్తామంటారు కదా, భక్తులకి పెట్టడానికైతే మనం చేసిన పొంగల్ని అక్కడ పెట్టేసేస్తే అక్కడే దేవాలయం వల్లే మన పొంగలి అనేది అందరికీ పెడతారండి. నేనైతే ఇక్కడ పులిహోర కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే స్వామివారి అంటే అమ్మవారి పొంగలి అయితే పెడతారండి. పొంగలి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం అందరం చేసుకున్న పొంగల్ ఉంటుంది కదండి, అమ్మవారికి మొక్కుకొని పొంగల్ చేసుకుంటారు కదా, ఆ పొంగల్ని అట్లా అందరికీ అందేటట్లు పొంగల్ అనేది మనకి పెడతారండి. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా అమ్మవారి పొంగల్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే ప్రసాదం అని చెప్పి ఎగబెడతాం కదా, అది మనం చేసుకున్న పొంగల్ ఇంకా నలుగురికి పెట్టడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. పొంగలి అయితే పెడతారు. టెంపుల్ అయితే లోపల చూడండి ఎట్లా బాగుంది, చాలా బాగుంది కదండి. కొత్తగా కట్టారు కన్స్ట్రక్షన్ అనేది. అమ్మవారు అయితే అసలు చూడడానికి 2 కళ్ళు చాలేదండి, అట్లా ఉన్నారు. కనకదుర్గమ్మ తల్లిని చూసిన ఫీలింగ్ వచ్చేసింది విజయవాడ వెళ్ళి.
మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చేసేసి మా వారైతే చికెన్ కొట్టించుకున్నారు. ఇంకా తోటకు అనేది వెళ్ళామండి. సపోటా తోట, నిమ్మకాయ తోటలో ఇట్లా అవైలబుల్ ఉంటాయి అనమాట. అక్కడ తోటకు వచ్చేసేసి ఈచ్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ అట్లా తీసుకుంటారు. అట్లా తీసుకొని ఇట్లా తోటకైతే వెళ్ళామన్నమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి తోటలో. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ. కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ వండానండి. నేనే ఫస్ట్ టైం వండాను అనమాట. కట్టెల పొయ్యి మీద చికెన్ వండాము. చికెన్ అంటే రైస్ రెండే వండుకున్నామండి. అంతా అయిపోయి తినేసేసి మళ్ళీ రిటర్న్ అయితే 3:30కి అట్లా బయలుదేరామండి. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైవ్ అయితే రేర్గా పెడుతున్నానండి. వీడియోస్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్, ఓకేనా. ఈ టెంపుల్ వచ్చేసేసి అయితే మనకి ఎక్కడ ఉంది, కాటమరాజు కొండూరు, దుగ్గిరాల మండలం, గుంటూరు డిస్టిక్ అండి. సండే ఫ్రైడే అయితే ఫుల్ క్లౌడ్గా ఉంటుంది. విడిగా ఉన్న టైంలో కూడా వెళ్ళి రావచ్చండి. టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అయితే. ఎవరన్నా న్యూగా వాహనాలు కొనుక్కున్న, బైక్ కానీ, కారు కానీ, ఆటో కానీ ఇలా కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాహన పూజ చేయించుకుంటే ఇంకా మంచిదండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా మంచిది. చూడండి, న్యూగా పెట్టారు, బస్సు వేసుకొని కూడా వచ్చారండి. స్కూల్ బస్సుల వాళ్ళు కూడా వస్తారండి. స్కూల్ బస్సులకు కూడా వాహన పూజ చేయించుకొని వెళ్తారనమాట అమ్మవారి దగ్గర. దసరాలో అయితే చాలా క్లౌడ్గా ఉంటుంది టెంపుల్ వచ్చేసేసి. మేమైతే సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేసామండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మార్నింగ్ వచ్చినప్పుడు గుడి చుట్టూ, టెంపుల్ చుట్టూ ఆటోతో 1 టైం తిరిగారండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆటోని తిప్పుకుంటూ వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.